హల్లెలూయా హల్లెలూయా. వెంకటాపురం గ్రామ ప్రజలైన వారందరికీ దేవుని పేరిట వందనాలు. మీకు అందరికీ శుభములు సమాధానములు కలుగును గాక. ఈ యొక్క సమయం నందు ఈ గ్రామానికి మేము ఎందు నిమిత్తం వచ్చామంటే దేవుని యొక్క శుభవార్త ఈ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషిని నేను యథార్థంగానే పుట్టించాను అంటున్నాడు. అవును కదా, పుట్టుకతో ఎవరికి పాపం అనేది ఉండదు, రాదు కూడా. దేవుడు ప్రతి ఒక్క మనిషిని యథార్థంగానే పుట్టించాడు. ఈ మానవుడు పుట్టిన తర్వాత వారు ఎదుగుతున్న వయసును బట్టి, వారు ఎదుగుతున్న సమయంలో బట్టి లోకం వైపు చూసి కొన్ని పాపములు వారి హృదయంలోనికి రావడం జరగడం వల్ల మానవుడు పాపి అని పిలువబడుతున్నాడు దేవుని చేత. కానీ దేవుని చూడకుండా ఈ మానవుడు దేవుని విడిచిపెట్టాడు. లోకం వైపు చూసిన తర్వాత, లోకము దగ్గరైన తర్వాత ఈ మానవుడు దేవునికి దూరం అయిపోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు దేవాతి దేవుడు మానవులందరినీ భూమి మీదకు పుట్టిస్తేనే భూమి మీదకు మానవుడు రావడం జరిగింది. మన భారతదేశము ఒకటైనా మానవులతో ఉన్న దేశము కాదు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోని మానవులు అన్న వారు అందరూ ఉన్నారు, మానవులుగా పిలువబడుతున్న వారు అందరూ ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో ఉన్న మానవులకి ఎలాగైతే 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 కళ్ళు ఎలాగైతే ఉన్నాయో, ప్రపంచమంతటా ఉన్న మనుషులందరికీ కేవలం అదే పోలుకుగా దేవుడు సృష్టించాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మానవుని పుట్టించిన దేవుడు ఒక్కడే. ఒక దేశంలో ఒకలాగా, ఒక దేశంలో ఒకలాగా, ఒకరి చేత ఒకలాగా ఇలాగ తయారు చేయబడలేదు మానవుడు. ఈ మానవులందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడే కాబట్టి మానవులందరూ ఒకేలాగా ఉన్నారు ఈ భూమి మీద.